హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక మీనా సత్యంతో ఇలా చెప్తూ ఉంటుంది. మా తమ్ముడు చేసింది తప్పే, కానీ వాడు తప్పు తెలుసుకున్నాడు. వాడు జైలుకి వెళ్తే వాడి చదువు, వాడి భవిష్యత్తు నాశనం అవుతుంది. మా అమ్మ కలలన్నీ కూడా నెరవేరవు అని చెప్పేసి అంటూ ఉంటే, ఇక తర్వాత బాలు ప్లీజ్ నాన్న మీరెళ్ళి ఒకసారి అమ్మతో మాట్లాడండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇదంతా మనోజ్ విని ఇక మెట్లు త్వరగా దిగుతూ వచ్చి, వద్దు నాన్న మాట్లాడొద్దు, వాడు దొంగతనం చేశాడని వీడియోలో క్లియర్గా ఉంది. ఈసారి వాడిని వదిలేసామంటే ఇంకోసారి చైన్లు, గోల్డ్ అలా దొంగతనం చేస్తారు అని చెప్పేసి అంటూ ఉంటే, ఇక మధ్యలో మీరెందుకు దూరుతున్నారు, మీరు నా బంగారం దొంగతనం చేసినప్పుడు నేనేమన్నా కేసు పెట్టానా అని అంటూ ఉంటే, మాటికొస్తే గతాన్ని తవ్వకండి, ఇప్పుడు మాత్రం వాడిని బయటికి తీసుకుని వచ్చారంటే వాడికి గుణపాఠం కాదు, వాడికి జైల్లో వెళ్ళాల్సింది అని మనోజ్ అంటూ ఉంటే, ఇక బాలుకి కోపం వచ్చి రేయ్ అంటూ కోపంగా మనోజ్ కాలర్ పట్టుకొని, నీకు చిన్నవారిని జైలుకి పంపించడం అంటే చాలా ఇష్టం కదరా అని చెప్పేసి తన గతం గురించి మాట్లాడుతూ అంటాడు.